ఉన్నప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులార చూచిన వాటిని మరువకయుండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, స్తోత్రాలు నాయన. ప్రతి సమయం మీ కృపాసనం యొద్దకు చేరి వచ్చే ధన్యత ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకిచ్చి ఉండగా స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడాలని కోరుతున్నాం ప్రభువా. మీ మాటలు వినడానికి ఇంకా మీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నాం. ఇంతవరకు జరిగిన వాటి యందు మీ ఆత్మ ఆధీనములో మమ్మను నడిపిస్తూ వచ్చావు. అన్ని విషయాల్లో మీరు మహిమ పొంది ఉన్నారని స్తుతిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని చదివి ఉండగా వివరముగా ధ్యానించుటకు సహాయపడండి ప్రభువా. మీ పక్షమున నిలిచి ఉన్నాను. బలహీనుడను, శరీర రీతిగా కృపచూపుమని వేడుకుంటున్నాం. అపవాది తన కుయుక్తుల చేత అభ్యంతరపరచకుండా వానిని బంధించండి. మీ ఆత్మ ఆధీనములో నన్ను మీ నోటికి బూరగా వాడుకోమని, మీ మాటలు నా నోటికి అందించుమని, నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, మనము ద్వితీయోపదేశ కాండములో ఇశ్రాయేలు యొక్క ప్రయాణములో వారు యోర్దాను యువతల మోయాబు మైదానములలో నిలిచి ఉన్నారు. అంతే కదా ఇప్పుడు వారున్న స్థలము. ఏమ్మా, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అన్నీ. మధ్యలో కొంత చల్లబడినట్లుగా అయిపోయింది నాకు కూడా. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ యోర్దాను యువతల మోయాబు మైదానములలో ఉన్నారు. అక్కడ చాలా విషయాలు సంభవించాయి. ఆ మైదానములో సంభవించిన విషయాల్లో మనకు ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుంటున్నాం. చరిత్ర ధ్యానించడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఆత్మీయమైన పాఠాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. వారి చరిత్రతో ఇప్పుడు మనకు పని లేదు. మళ్ళీ మనకు ఒక చరిత్ర రాసేదేమి లేదు, కానీ మన జీవితాలు మార్చుకోవాలి, సరిచేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశము సమీపములో ఉన్నది. యోర్దాను దాటితే వారు ఆ దేశానికి వెళ్తారు. యోర్దాను దాటేలోపుగా ఏవేవి సంభవించాయి వారికి. ఇక వచ్చాం, మన గమ్యము దగ్గరగా ఉన్నది అనుకునే లోపుగా వారు గొప్ప శోధనలో పడిపోయారు. మోయాబు రాజు వారిని నెమ్మదిగా ఉండనీయలేదు. వారితో యుద్ధమాడడానికి సిద్ధపడుతూ వారిని శపించమని బిలామును పిలుచుకొచ్చాడు. బిలాము శపించడానికి వీలు లేకుండా దేవుడు అడ్డగించాడు, కానీ బిలాము ఒక పని చేసి వెళ్ళిపోయాడు. దేవుని ప్రజలు దేవుని చేత శిక్షించబడాలంటే వారు పాపం చేయాలి.
దేవునికి విరోధంగా తిరగబడాలి. అది వారితో జయించమని అన్నాడు. చేయించడానికి మిథ్యాను స్త్రీలను ఉపయోగించుకున్నాడు. వారి విగ్రహారాధనకు అర్పించిన వాటిలో పాలు పొందడం, మిథ్యాను స్త్రీలను వివాహం చేసుకోవడం, వారితో వ్యభిచారం జరిగించడం ప్రారంభించారు. కొన్ని వేల మంది చనిపోయారు. తెగులు వారి మీదకి వచ్చేసింది. యుద్ధములో చనిపోయే బదులు తెగులు చేత చనిపోయారు. యుద్ధమైతే జరగలేదు, కానీ మోయాబు రాజు ఊహించినట్లుగా వారికి నష్టం కలిగించాడు. గమ్యస్థానము దగ్గరగా ఉన్నదనుకొని అజాగ్రత్తగా ఉండరాదు, మెలకువగా ఉండాలి. అపవాది ఏ సమయంలోనైనా శోధిస్తాడు. మన జీవితంలో మెలకువ అనేది చాలా అవసరం. విశ్వాస జీవితంలో మెలకువ అనేది ప్రార్థనా జీవితం. అది యేసు ప్రభు చెప్పాడు, మెలకువగా ఉండి ప్రార్థనలు చేయుడి. ఎంత ప్రార్థనా జీవితం ఉంటే అంత క్షేమం మనకు. ప్రార్థనలో ఎక్కువగా గడపాలంటే చాలామందికి విసుగు. సంఘ ప్రార్థనలు కూడా చాలా తక్కువ వస్తారు, కానీ మన సంఘానికి దేవుడిచ్చిన కృప చాలామంది వస్తారు. దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తాను నేను. చాలామంది సున్నాలు తీసేసి 1, 2 మిగులుతాయని చెప్తారు, కానీ మనకు అటువంటి తీసేసే అవసరమేం లేదు. మనకు చాలామంది వస్తారు, 20-25 మంది ప్రార్థన కూడికకు ఉంటారు. అనేకులు ప్రార్థనలో ఉండడానికి ప్రయాసపడండి. ఉపవాస ప్రార్థనలు చేయడానికి ఆసక్తి చూపండి. ప్రతి వారము గొలుసు ప్రార్థనలు ఉన్నాయి. కొందరు వెనుకదీస్తున్నారు. ఎందుకో పరీక్షలు ఉంటే ప్రార్థన చేయరా? పిల్లలు పరీక్షలు ఉన్నాయని ప్రార్థన చేయకపోతే మార్కులు ఎక్కువ రావు. తర్వాత అయ్యో అనుకుంటే దాని కారణం అదే. మీరు ప్రార్థనలు చేయాలి ఎక్కువగా. ఒక అరగంట సేపు ప్రార్థనలు గడిపితే దేవుడు ఎంతో దీవిస్తాడు, జ్ఞానమునిస్తాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసుక్రీస్తు ప్రభునందే ఉన్నవి. ఆయన నుండే మనం పొందుతాం. కనుక ప్రార్థనలో వెనుకదీయద్దు. అందరూ ప్రార్థనలో ఆసక్తి కలిగి గొలుసు ప్రార్థనలలో పాల్గొనండి. వారికి ఒక శోధన వచ్చేసింది. చాలామంది చనిపోయారు. యోర్దాను దాటకూడదని దేవుడు మోషేకు సెలవిచ్చాడు. మోషే కూడా యోర్దాను యువతలే చనిపోతాడు, లేక కొనిపోబడతాడు. మోషేకు తెలుసు. ముమ్మారు దేవుని సన్నిధిలో వేడుకున్నాడు, ప్రభువా నన్ను వెళ్ళనీయు ప్రభువా అని ముమ్మారు వేడుకున్నానని రాశాడు. ఈ ద్వితీయోపదేశ కాండములో మనం చదువుతూ ఉండగా 2-3 వచనాలు ఉన్నాయి మనకు. మొదటి అధ్యాయం 37వ వచనములో మనం చదువుకున్న చాలా రోజులు మనం ధ్యానించాము ఆ వాక్య భాగం. నా మీద కోపపడి యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడ్డాడు, నీవు దానిలో ప్రవేశింపవు అన్నాడు. తర్వాత 3వ అధ్యాయములో కూడా రాశాడు చూడండి, 26వ వచనం, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడ్డాడు. ఇలాగూ దేవుని సన్నిధిలో ఎంత బ్రతిమిలాడినా మోషేను దేవుడు ఒప్పుకొనలేదు. ఆ సంగతి గురించి నాతో ఇక మాట్లాడవద్దు అన్నాడు. అక్కడికే ఊరుకున్నాడు. కానీ మోషే తన ప్రజలను చాలా ప్రేమించినవాడు. 40 సంవత్సరాలు వారిని నడిపించినవాడు. 40 సంవత్సరాల ప్రయాణం, పైగా ఎన్ని అనుభవాలు. మోషే వారి తిరుగుబాటు, వారి సనుగులు విరోధంగా లేచి మోషేను చంపాలని ఎన్నోసార్లు లేచారు. దేవునితో కూడా పోరాడవలసి వచ్చింది మోషేకు. ఇలాంటి ఎన్నో అనుభవాల గుండా యోర్దాను నది వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు వెళ్ళొద్దు అంటే ఎంత బాధపడి ఉంటాడు మోషే. చివరకు దేవుడు ఒక పని చేశాడు.
ఎంత చెప్పినా వినడం లేదనుకున్నాడు. అయితే ఒక పని చేస్తాను, ఈ కొండ మీదకి ఎక్కి నువ్వు ఆ దేశంలో ప్రవేశించవు, కానీ ఈ ప్రజలు ప్రవేశించే ఆ దేశాన్ని నీకు చూపిస్తాను అని ఆ కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ చూపించాడు. అంత మాత్రము మోషేను సంతృప్తిపరిచాడు. మోషేను దేవుడు చాలా ప్రేమించాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. భూమి మీద అటువంటి సాత్వికుడు లేడు అన్నాడు. మోషే మీద సనుక్కుంటే మోషే వినకున్నా దేవుడు విని వారిని శిక్షించాడు. తన అన్నయ్య అయిన అహరోనును తన అక్క మిరియామును శిక్షించాడు. దేవుడు మోషేకు ఒక ఆఫర్ ఇచ్చాడు, ఈ ప్రజలను అందరినీ నేను నాశనం చేస్తాను, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తానన్నాడు. ఇలాంటి ఎంత ప్రేమించిన మోషే దేవుడు తన మాటను అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు ఒకసారి చెప్పాడు, ఇక ఆ మాట మళ్ళీ మాట్లాడొద్దని చెప్పి మోషే మీద దేవునికున్న ప్రేమ ఆ దేశాన్ని మాత్రము చూపించాడు. ఇప్పుడు మోషే ఇది ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడినవన్నీ అక్కడ మోయాబు మైదానములో యోర్దాను నది వారు దాటక ముందు, మోషే కొనిపోబడక ముందు తాను చెప్పిన ఉపదేశమే ద్వితీయోపదేశ కాండము. రెండవసారి ఉపదేశించడానికి మొదలుపెట్టాడు. ఎంతసేపు ఎన్ని దినాలు మాట్లాడాడో తెలియదు. చాలా అధ్యాయాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని వారికి వినిపించాడు. మనము ధ్యానిస్తున్న భాగం ఏంటంటే, ఇప్పుడు వారు దాటబోయేది యోర్దాను నది దాటబోతున్నారు. ఇప్పుడు వేరే ఒక అనుభవం వారికి ఉంటుంది. ఇంతవరకు ఒక అనుభవములో వారు ప్రయాణం చేశారు. ఇంతవరకు వారు చేసిన ప్రయాణము అరణ్యములో చేశారు. అరణ్యములో చేసిన ప్రయాణం, అక్కడ యుద్ధాలు వారు చూడలేదు. ఒక 2-3 యుద్ధాలు మాత్రమే చూశారు, కానీ అవి మోషే నాయకత్వములో వారు జయించారు. ఇప్పుడు మోషే ఉండడు. మోషేకు బదులుగా యెహోషువ నాయకుడిగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. మోషేకు పరిచారకుడుగా ఉన్నవాడు కనుక మోషే ఇప్పుడు ప్రజల మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తున్నాం. పోనీలే, ఎలా పోతే అలా పోని, యెహోషువ నాకైతే ప్రభు ఆ భాగ్యాన్ని ఇవ్వలేదు కదా, యెహోషువ ఎలా నడిపించినా నాకు ఏమి చింత లేదనుకొని ఉండలేదు. బర్డన్, ఒక భారం ఉండాలి ప్రియులారా, భారం ఉండాలి. ఎలాగైనా విడిచిపెట్టి వెళ్ళిపోయే నాయకులు, సేవకులు, పెద్దలు, సంఘాలు పాడైపోతాయి. కాపరులు లేని గొర్రెల వలె ఉండిపోతారు. కాపరి కానీ పెద్దలు కానీ భారము కలిగిన వారుగా ఉండాలి. మోషే అలాంటి భారముతో ఉన్నవాడని మనం గుర్తిస్తున్నాం. వారిప్పుడు దాటబోయేది, వారు స్వాధీనపరచుకోవాలి భూమిని. వారి కోరికే అక్కడ ఖాళీగా ఉన్న స్థలము వీరందరికీ పంచిపెట్టాలనేది కాదు. ఇప్పుడు అరణ్యములో చేసిన ప్రయాణము కంటే ముందున్న అనుభవము చాలా భారంగా ఉంటుంది, అది ఘోరంగా ఉంటుంది. ఇక్కడ యుద్ధాలేమి చూడలేదు వారు, ఇప్పుడు అక్కడ యుద్ధాలు చూస్తారు. 7 జాతుల ప్రజలు అక్కడ ఉన్నారు. కనానీయులు అన్నారు వారిని. వారందరినీ జయించాలి, వారి భూభాగాలను వీరు స్వాధీనం చేసుకోవాలి. కనుక ఇప్పుడు వారు యుద్ధాలు చూస్తారు. ఇంతవరకు మోషే ఎంతో సాత్వికుడుగా, నమ్మకస్తుడుగా నడిపించిన ఆ నాయకుని ఆధీనములోనే ఎన్నోసార్లు తిరుగుబాటు చేసిన వారు.
ఇప్పుడు దాటిన తర్వాత యెహోషువ నాయకత్వములో ఎలా వీరు సాగిపోతారు అనే చింత ఉన్నది. చింత కలిగిన నాయకుడు, నాకేమి చింత లేదు అనుకునేవారు నాయకులు కాలేరండి. దేవుని చేత వాడబడలేరు. ఇఫ్ దెర్ ఈజ్ నో బర్డన్, యు ఆర్ యూజ్లెస్. దేవుని చేతిలో భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. అయ్యో వారు దాటిన తర్వాత ఎలాగూ. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? సంఘములను గూర్చిన చింత నాకు ఉన్నది అన్నాడు. చింత ఉన్నవాడు ఊరికే చింతించడం లేదు, దివారాత్రులు ప్రార్థన చేస్తున్నానని ప్రతి పత్రికలో రాశాడు. చెరసాలలో ఉండి కూడా వారికి పత్రికలు రాస్తూ వారిని బలపరిచాడు. నిర్విరామంగా పనిచేసిన సేవకుడు పౌలు. ఈరోజు అతని ద్వారా దేవుడు మనకు తన మాటలు అందించాడు. పరిశుద్ధ గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తలుడైన పౌలు రాసిన పుస్తకాలే ఎక్కువగా ఉన్నాయి. కనుక భారము కలిగిన నాయకులు సంఘాలకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటారు. మోషే ఇప్పుడు వారిని గూర్చి చింతిస్తున్నాడు. చింత కలిగిన వాడు మోషే ఇప్పుడు ఈ ఉపదేశము ద్వారా వారిని బలపరుస్తున్నాడు. రివ్యూ చేసుకున్నాడు, ఎలా వారు నడిచారు, ఎలా వారు వచ్చారు, ఎక్కడెక్కడ తిరుగుబాటు చేశారు, ఎలా దేవుడు వారి ఎడల స్పందించాడు, ఎలా నష్టపోయారు, అక్కడ బయలుదేరి వచ్చిన వారంతా ఎలా అరణ్యములోనే రాలిపోయారు. ఇప్పుడున్న మీరంతా ఒక నూతన జనాంగం అని వారిని సంబోధిస్తూ వారికి గొప్ప ఆదరణనిస్తున్నాడు, వారిని బలపరుస్తున్నాడు. తానుండబోడు, యెహోషువ నాయకత్వం ఉంటుంది. కానీ దేశ ప్రజలందరూ భయపడకుండా, జడియకుండా వారు దాటి స్వాధీనపరచుకునే ఆ దేశములో వారు ప్రవేశించి ప్రభువును మహిమపరచాలి. కనుక మోషే వారిని బలపరుస్తున్నాడు. ఉపదేశము బలపరిచే ఉపదేశం ఇది. మొదటిగా మనం ఆలోచించాను చూడండి, మొదటి అధ్యాయం ఏమన్నాడు? యెహోవా మీకు ముందుగా నడుస్తాడు అన్నాడు. మొదటి అధ్యాయము 33వ వచనములో మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా అన్నాడు. యెహోవా దేవుడు మీకు ముందర నడుస్తాడు. ఇంతవరకు మీకు ముందర నడిచిన యెహోవా మీద మీరు విశ్వాసం ఉంచలేదు, కానీ మీ ముందర నడిచేవాడు యెహోవా దేవుడు. ఇది ఒక ఆదరణ వారికి. అయ్యో మాకెవరున్నారు, మోషే లేడు. 40 రోజులు కొండ మీద ఉంటేనే మోషే ఏమైపోయానో అని అల్లరి చేసిన వారు ఉన్నారు, తిరుగుబాటుకు మొదలైన వారు ఉన్నారు. తిరిగి మేము వెళ్ళిపోతాము, ఒక దూడను మాకు చేయమని అహరోనును బాధించిన వారు ఉన్నారు. ఇలాంటి ప్రజలు ఎలాగూ మళ్ళీ ముందుకు సాగిపోవాలి. వారి ముందర మరొక దూడను చేసుకోవద్దు. వారి ముందర యెహోవా ఉంటాడు. ఇలాగూ గొప్ప ఆదరణ వారికి కలిగించాడు. ఇంతవరకు మీరు యెహోవా మీ ముందర ఉన్నాడని మీరు తెలియక, లేక తెలిసినా గ్రహించక విశ్వాసం ఉంచలేదు. కనుక విశ్వాసం ఉంచని వారంతా విడిచిపెట్టబడ్డారు. వారు చెడ్డ తరముగా దేవుడు వారిని లెక్కించాడు. వారిలో 2 మాత్రమే ప్రవేశిస్తారని చెప్పాడు. కనుక ముందుగా నడిచేవాడు యెహోవా అని వారికి ఆదరణనిస్తున్నాడు. రెండవ మాట గతసారి మనం ధ్యానించామేంటి? 22వ వచనము 3వ అధ్యాయము. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు అన్నాడు. రెండవ మాట ఏంటి? అక్కడ యుద్ధాలు ఉంటాయి. ఇంతవరకు ఏ యుద్ధాలు లేకుండా హాయిగా మన్నా కురుస్తూ ఉంటే తినలేక సనుక్కొన్నారు. హాయిగా వారి ప్రయాణం కొనసాగుతూ ఉంటే ఆయాసపడి సనుక్కున్నారు.
వారి ప్రయాణములో వారి కాళ్ళు వాయలేదన్నాడు దేవుడు. వారి బట్టలు కూడా పాతగిల్లలేదు. మరి మార్గ ఆయాసం ఎలా వచ్చింది వారికి? మార్గ ఆయాసమే లేదు, కానీ ఏదో ఒక కారణము చేత తిరుగుబాటు చేయాలి. ఏదో ఒక చిన్న కారణాన్ని పట్టుకొని వారు తిరుగుబాటు చేయడం ప్రారంభించి ఎంతో నష్టపోయారు. తిరుగుబాటు ఎప్పుడైనా నష్టానికి కారణమవుతుంది ప్రియులారా. చిన్న కారణాలు పట్టుకొని వారు తిరుగుబాటు చేశారు. దేవుడేమో రాశాడు ఇక్కడ, వారి కాళ్ళు వాయలేదు. చూడండి 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలేదు అన్నాడు. కాళ్ళు వాయలేదు, బట్టలు పాతగిల్లలేదు. మార్గములో ఎలా ఆయాసం కలిగింది? మార్గాయాసము చేత వారు సనుగు కొనగా అని సంఖ్యాకాండములో రాశాడు. ఇలాగు వారు సనిగేవారు, మాటి మాటికి సనిగేవారు. కనుక వీరిని గూర్చి చాలా ఒక చింత కలిగిన వాడు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత కలిగిన వాడు. ఈ ప్రజలు నష్టపోవడం మోషే ఎంతమాత్రము ఇష్టపడినవాడు కాదు. మోషే ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో చాలా ప్రాధేయపడ్డాడు వారిని గూర్చి. నా పేరైనా తొలగించు కానీ వీరిని క్షమించమని కోరుకున్నవాడు. జీవ గ్రంథములో నుండి నా పేరైనా తీసివేయమన్నాడు. ఎవరు చెప్పగలుగుతారండి? ఎంతటి గొప్ప నాయకుడు! నా పేరు తీసేయమన్నాడు, కానీ వీరిని క్షమించాలి దేవా అన్నాడు. దేవుడు ఒప్పుకోక తప్పలేదు. అలాంటి వాడు ఇప్పుడు వీరు ఎలా ముందుకెళ్తారు? అక్కడ యుద్ధాలు ఉన్నాయి. ముందుగా వీరు చూసి వచ్చారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో వేగు చూసి వచ్చారు. 13 మందిలో 10 మంది అందరినీ కలవరపరిచారు. అక్కడ ఉన్నవారు ఉన్నత దేవులు. వారితో ఎలా మనం యుద్ధం చేస్తాము, వారు మనలను తినేస్తారు, భక్షిస్తారు అని బలహీనపరిచారు ఆల్రెడీ. కానీ ఇప్పుడు అన్నాడు, యుద్ధము యెహోవాదే. యెహోవాయే మీ పక్షమున యుద్ధం చేస్తాడు. మీరు భయపడని అవసరం లేదు, మీరు యుద్ధము చేయని అవసరం లేదు. మీ పక్షాన యెహోవాయే యుద్ధం చేస్తాడు. ఇది వారికి గొప్ప ఆదరణగా ఉన్న విషయం. ఈరోజు మనకు కూడా ఎన్నో యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. జీవన సంబంధమైన పోరాటాలు ఉన్నాయి, మనకు ఈ లోక సంబంధమైన పోరాటాలు ఉన్నాయి. చాలా బెదిరిపోతాం, అదిరిపోతాం. నేనైనా నువ్వైనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎంతో ఎంతో భారంగా ఉంటుంది. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, మన పక్షాన యెహోవా యుద్ధం చేస్తాడు. వీటన్నిటితో భయపడ నిమిత్తం లేదు. ఎటువంటి గొప్ప సంఘటననైనా, ఎంత గొప్ప సంకటమైనా దేవుడు దానిని తొలగించేవాడు. మీ పక్షమున యెహోవా యుద్ధము చేయువాడు. ఇశ్రాయేలులో మనం ఆలోచన చేస్తే వారి చరిత్రలో వారి పక్షమున ఎప్పుడూ దేవుడు యుద్ధం చేశాడు. రాజుల కాలములో యుద్ధం చేశాడు వారి పక్షమున. న్యాయాధిపతుల కాలములో కూడా యెహోవా వారి పక్షమున యుద్ధము చేయటం వలననే వారు జయించారు. ఏ రాజు కానీ, ఏ న్యాయాధిపతి కానీ తన స్వంత శక్తి బలము చేత, జ్ఞానము చేత, నేర్పు చేత జయించిన వాడు లేడు. దావీదన్నాడు, యుద్ధము యెహోవాదే, నేను కాదు. గొల్యాతును జయించాడు. బలాఢ్యుడు గొల్యాతు దావీదు ఎదుట ఒక పెద్ద పర్వతంలాగా నిలిచినాడు. ఈరోజు మనకు అలాంటి ఎటువంటి సమస్యలున్నా మన పక్షాన దేవుడే వాటితో పోరాడతాడు. తొలగించేవాడు ఆయనే. కనుక భయపడొద్దు అన్నాడు. మీ ముందర యెహోవా నడుస్తాడు.
మీ పక్షమున యెహోవా యుద్ధం చేస్తాడు. ఈరోజు మనం చదివిన వాక్య భాగం ఏంటి? యెహోవా మీకు సమీపముగా ఉంటాడు అన్నాడు. అది మన పాఠం. ఇక్కడ రాశాడు కదా 7వ వచనములో, మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడో చెప్పండి అడుగుతున్నాడు వారిని. దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు అన్నాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా, పరలోకమందు లేడు, మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నవాడు. అపోస్తలుల కార్యములో ఈరోజు కూడా మనకు అదే మాట చూడండి. అదే మాట ఆ రోజు ఈరోజు ఒకటే మాట. ఆ రోజు ఈరోజు దేవుడు ఒకే రీతిగా ఉన్నవాడు. 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయము 27వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు అన్నాడు. ఎవనికిని దూరముగా ఉండడండి, ఎవరికి దూరంగా ఉండడు. దేవుణ్ణి సమీపించాలంటే ఎవరి ద్వారానో వెళ్ళిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు మన సమీపముగానే ఉంటాడు. మనం తెలుసుకోవాలి. దెర్ ఈజ్ నో మీడియేటర్. ఇప్పుడు వాస్తవంగా దేవుని సమీపించడానికి మధ్యవర్తులు లేరు. ఇప్పుడు మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువును నేరుగా మనము సమీపించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. అందుకే ప్రార్థన ద్వారా మనం యేసు ప్రభు పేరట ప్రార్థన చేస్తున్నాం ఆయనకే. అయినా చాలామంది పొరబడతారు. ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆయన ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాదు, అందరికీ సమీపముగా ఉండువాడు. నీవు కనుగొనాలి ఆయనను. ఆయన నీ దగ్గర ఉన్న అనుభవం నీవు పొందాలి అంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి కదా. మన బాహ్య నేత్రాలకు కనిపించేవాడు కాదు ఆయన. చూడండి, ఇక్కడ ఆత్మరూపిగా ప్రభు సంచరిస్తూ ఉంటాడు. ప్రభు మన మధ్య ఉన్నాడు. వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎక్కడ 2 లేక 3 నా నామమున కూడుదురో అక్కడ నేనుంటానన్నాడు. ఇంత సమీపముగా ఉన్నవాడు. కానీ మనం ఏమనుకుంటాము, అది లక్ష్య పెట్టం. మనం ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు అనే విషయాన్ని మనము లక్ష్య పెట్టక మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాము. ఈ స్థలములో కొందరు లేచిపోతారు, కొందరు పడుకుంటారు, కొందరు అటు ఇటు చూస్తారు, కొందరు మొబైల్ చూస్తారు. అంటే లక్ష్యం లేదు. ప్రభు ఉన్నాడు. పేతురుతో యోహాన్ అన్నాడు, ప్రభు సుమి. ఆయన ఎవరో కాదు. ఆ రేవున నిలిచి ప్రభు ఏం చెప్పాడు, వల వేయమన్నాడు. అక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయం ఆఖరి సమయంలో. అప్పుడు పేతురు గ్రహించలేదు. కానీ యోహాను తెలుసుకున్నాడు. పేతురుతో అన్నాడు ఆయన, ప్రభు సుమి. సుమి అంటే ఏంటి? జాగ్రత్త పడు. సుమి అంది ఎందుకు వాడతారండి? ప్రభు ఉన్నాడు సుమి, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. మరి ఏ జనమునకు అలాగున్నాడని చెప్పి 9వ వచనములో ఏమన్నాడు? అయితే నీవు జాగ్రత్త పడుము అన్నాడు. అయితే నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. ఆయన సమీపంగా ఉన్నాడు మనకు.
ఇది ఎరగకుండా దేవుడు మన సమీపముగా ఉన్నాడని ఎరగని విశ్వాసులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇది మనం ఎరగాలి. మోషే వారికి చెప్తున్నాడు, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఏ జనానికి కూడా అలాగూ లేడు. ఎక్కడో దేవుడు వారిని, దేవుడంటే ఎక్కడో ఉన్నాడు అని, దూరంగా ఉన్నవాడని, రకరకాలుగా ఆలోచనలతో దేవుణ్ణి ఆరాధించే జనం ఉన్నది. కానీ మనకైతే దేవుడు సమీపముగా ఉన్నాడనే గొప్ప ఆదరణతో మనము ఆరాధిస్తున్నాం. ఆయనను ఎరుగుదుము గనుక ఆరాధిస్తున్నాం. ఆయన ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి మనం ఆరాధిస్తున్నాం. ఇది ఎరుగకయే ఆరాధించడం, అది ఆరాధనగా గుర్తించబడదు. ఎరగాలి ప్రభువును. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అని అపోస్తలుడైన పౌలు రాశాడు. మనము నమ్మిన ప్రభువు ఎక్కడున్నాడు? విశ్వసించిన నాడే ఆయన ఆత్మ మనలో చేరిపోతుంది. ఎంత దగ్గరగా ఉన్నాడు చూడండి. మనం దగ్గరగా అనుకోవడానికి మనలోనే వాసం ఏర్పరచుకున్నాడు, నివాసం ఏర్పరచుకున్నాడు. ఇంకా అనేక విషయాలు మనం చూస్తే దేవుని వాగ్దానాలు ఉన్నాయి. నీతో కూడా నేనుంటాను అన్నాడు. ఇదంతా పాత నిబంధన గ్రంథములో నీకు తోడయుందును, నీతో కూడా వస్తాను, ఇప్పుడు నీలోనే నేనున్నానని చెప్తున్నాడు కదా. ఇవన్నీ అక్కడ కనిపిస్తాయి పాత నిబంధన గ్రంథములో. భయపడకుము, నేను నీకు తోడయుందును. క్రొత్త నిబంధనలు ఏమన్నాడు? ఇప్పుడు నీకు తోడు కాదు, నేను నీలోనే ఉంటాను. ఆయన మనలో ఉండగా ఎంత గొప్ప భాగ్యం అది. ఆయన ఉన్నాడనే అవగాహన మనకున్నదా? ఆయన మనలో ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎరుగుతున్నామా? అసలు ఉన్నాడా మనలో? ఉంటే మన జీవితాలు ఎలాగుండాలి? ఉంటే మనము ఎలాగూ ప్రభు కొరకు జీవించాలి? వీటన్నిటిని మనం ఆలోచన చేయవలసిన అవసరత దేవుడు తన వాక్యము ద్వారా మనకు చూపిస్తున్నాడు. చాలా ఆధారంగా ఉన్న మాటలు ఉన్నాయి మనకు. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇక్కడ రెండు రకాలుగా మొరపెట్టేవారు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది కదా. మొరపెట్టేవారు ఉన్నారు, నిజముగా మొరపెట్టేవారు ఉన్నారు. ఎవరికి సమీపంగా ఉన్నాడు? నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నాడు. వారే గుర్తించగలుగుతారు దేవుడు నాకు సమీపంగా ఉన్నాడని. నిజమైన మొర మామూలు మొర అంటే అలవాటు ప్రకారంగా చేసే ప్రార్థనలు ఉంటాయి. వారికి ఏం అర్థం కాదు. ప్రభు ఉన్నాడా లేడా, ప్రభు వింటున్నాడా లేదా, నేనైతే ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళిపోయాను. పైన మనం ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. ధ్యానం ఉండదు, ప్రభు ఆలోచన ఉండదు. నిజముగా ఆయన సన్నిధిలో మనము ధ్యానంతో మొరపెడితే ప్రభు మనలో ఉన్నాడనే అవగాహనతో విశ్వాసముతో మొరపెడితే విశ్వాస సహితమైన ప్రార్థన ఎంత గొప్ప పని చేస్తుందో రాశాడు. యాకోబు పత్రికలో రాశాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును అన్నాడు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అన్నాడు. ఇవి నిజమైన ప్రార్థనలు. వారు గ్రహిస్తారు, నిజముగా మొరపెడుతున్నాను, నా ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు. ఈజ్ లిసనింగ్ టు మై ప్రేయర్. ఎక్కడో ఉండి దేవుడు ఆలకించడం లేదు, సమీపించి ఆలకించువాడు ఆయన. పేతురు రాసిన పత్రికలో ఇంకా ఎలా రాశాడు చూడండి. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక
3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది అన్నాడు. చూడండి, ఆయన చెవులు, ఆయన కన్నులు అన్నీ మన మీద నిలిపి ఉంచాడు. ఆయన ఎంత గొప్ప ధన్యత మనం పొంది ఉన్నాను చూడండి. ఏ జనముకైనా ఇలాగూ చేశాడా? 147వ కీర్తనలో చూడండి 20వ వచనం, 147వ కీర్తన 20వ వచనంలో, ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు అన్నాడు కీర్తనకారుడు. ఏ జనమునకు ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన కన్నులు మన మీద ఉంచాడు, ఆయన దృష్టి మన మీద ఉన్నది. 34వ కీర్తన చూడండి, 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎంత అద్భుతమైన ఆధారం మనకున్నది. మనం ప్రార్థించినప్పుడు ఎంత ఆదరణ పొందాలి. అది నిజముగా మొరపెట్టిన వారు తప్పకుండా పొందుతారు. ప్రార్థన గదిలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక గొప్ప ఆదరణ కలుగుతుంది. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఆలకించిన వాడు తన ఇష్టము తాను నెరవేరుస్తాడు. ఇట్స్ నాట్ అప్ టు యూ, ఇస్తాడా లేదా అనేది కాదు. నా ప్రార్థన ఆలకించాడు, జస్ట్ వినని. చాలాసార్లు కొన్ని పెటిషన్స్ పెద్ద పెద్ద వారికి మనం ఇస్తాము, వారు అంగీకరిస్తారా లేదా తెలియదు, కానీ అట్లీస్ట్ పెటిషన్ వేస్తాం, వారికి వినిపిస్తాము. వింటే చాలు అనుకుంటాం. విన్నవాడు దేవుడు ఊరుకోడండి. నిజముగా తనకు మొరపెట్టు వారికి నీ ప్రార్థన వినబడినది అన్నాడు. ఎలిజబెతు జకరయ్యతో ఒక దూత వచ్చి ఆ ధూప స్థలానికి వచ్చి ఏమన్నది? నీ ప్రార్థన వినబడినది. ఆలకించిన వాడు సమీపించి జవాబిస్తాడు. సందేహమేమీ లేదు. తప్పకుండా దేవుడు కనికరము గలవాడని మనము చూస్తున్నాం. 34వ అధ్యాయములోనే కీర్తనలు 7వ వచనములో చూడండి, ఆయన ఇంకా ఎలా సమీపముగా ఉంటున్నాడు. చాలండి. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలను కావలి ఉంచి రక్షించును అన్నాడు. ఏ జనమునకైనా ఈ ఆదరణ ఉన్నదా? ఈ నిరీక్షణ ఉన్నదా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ఆదరణనిచ్చాడు. యెహోవా మీకు సమీపముగా ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు మనకు సమీపంగానే ఉంటాడు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలను కావలి ఉండి రక్షించును అన్న. ఎన్నోసార్లు అద్భుతంగా మనము ప్రమాదము తప్పించుకున్న స్థితిని మనం ఎరుగుతాం. ఎలా జరుగుతుందండి? ఈ వాక్యం మనకు ఆధారం. దేవుడు తన దూతలను పంపి మనలను రక్షిస్తాడు. ప్రమాదములో అందరూ చనిపోయినా నీవు బ్రతుకుతావు. కారణం ప్రభు నిన్ను తప్పించాడు. ఎన్నోసార్లు ఇటువంటి అద్భుతాలు మన జీవితాల్లో జరిగినట్లుగా మనం ఎరుగుదుము. దేవుడు సమీపముగా ఉన్నవాడు కనుక ఒక మాట చెప్పాడు, సమీపముగా ఉన్నాడు అనేది కన్ఫర్మ్ ఇక మనకు కదా. ఎన్నో మాటలు చూసుకున్నాం. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అయితే నీవు జాగ్రత్తగా పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకయుండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సు బహు జాగ్రత్తగా కాపాడుకొనుము అన్నాడు. నీ మనసు ఏం చేయాలా? కాపాడుకోవాలి. దేని కొరకు? ఇంతకాలము దేవుడు నీ ఎడల జరిగించిన వాటన్నిటినీ
నీవు మర్చిపోవద్దు. కనులారా చూచిన వాటిని. మన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. మనము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనము ఎరగకుండా దేవుడు ఎన్నోసార్లు మన జీవితాల్లో అద్భుతాలు చేశాడు. వీటిని కనులారా చూచిన మనము మర్చిపోవద్దన్నాడు. జీవితకాలమంతా హృదయంలో నుండి అవి తొలగిపోవద్దు. మాత్రమే కాకుండా నీ కుమారులకు, నీ కుమార్తెలకు వాటిని నేర్పుము అన్నాడు. ఇది వారికిచ్చిన ఉపదేశం. మీరు వెళ్ళబోతున్నారు ఆ దేశానికి. వెళ్ళిన తర్వాత ఇప్పుడున్నట్లుగా ప్రయాణం ఉండదు. అక్కడ మీ భూభాగాన్ని స్వాధీనపరచుకోవాలి. యుద్ధాలు ఉన్నాయి, భయపడొద్దు. యెహోవా మీ ముందర నడుస్తాడు. ఆయనే మీ పక్షమున యుద్ధం చేస్తాడు. ఆయన మీకు సమీపంగా ఉంటాడు. ఆయన చేసే ప్రతి వాటిని మీరు కనులారా చూస్తారు. చూచిన వాటిని ఏం చేయాలి? వాటిని ఎన్నడూ మర్చిపోవద్దు. వాటిని మీ హృదయంలో దాచుకోవాలి. మీ కుమారులకు, కుమార్తెలకు వాటిని తెలియజేయాలి. ఇది వారి మీద ఉన్న భారం. ఈరోజు మనకు కూడా అంతేనండి. మన హృదయంలో నుండి తొలగిపోవద్దు దేవుని కార్యాలు. మర్చిపోతాం మనం. నేను అనుకుంటాము, దేవుడు చేసింది అనుకో. మనం చాలాసార్లు ఆ స్థితి నుండి తప్పించుకున్నాం అనుకోనండి. ఇక దేవుడు కాదు, నేనే నా సామర్థ్యతతో అనుకుంటాం. నేనే నా భక్తి జీవితాన్ని బట్టి తప్పించుకున్నాను అనుకుంటాం. నో, అసలు నీ భక్తి జీవితం పనికిరాదు. దేవుని కృపయే. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని కృప. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు. వారు ధన్యులయ్యారు. తిరుగుబాటు చేసిన, ఎదిరించిన దేవుడు వారిని విడువక, ఎడబాయక వెంటాడుతూ ఉన్నాడు. వారిని కాపాడుతున్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. వాగ్దానములు చేసిన దేవుడు నమ్మదగినవాడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు. సంవత్సరాలు గతించిపోయాయి, 100 సంవత్సరాలు అయిపోయినా ఇంకా అబ్రహామును జ్ఞాపకం చేసుకొని వారిని క్షమిస్తున్నాడు. వారికి కృప చూపుతున్నాడే కానీ వారి మంచితనాన్ని బట్టి కాదు. ఈరోజు మనలను కూడా మన మంచితనాన్ని బట్టి కాదు దేవుడు కృప చూపేది. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు కలువరిలో సిలువ మీద బలియాగమై మనలను రక్షించి తన సొత్తైన ప్రజల్లో మనలను చేర్చుకున్నాడు. ఇప్పుడు మనము మన సొత్తు కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు సొత్తు కాబట్టి, ఆయన సొత్తైన ప్రజలం కాబట్టి దేవుడు మనలను కాపాడుతున్నాడు. అంతేగాని మన గొప్పతనమేం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనము కృప పొందుచున్నాము. ఈ విషయాలను మనము జాగ్రత్తగా మన మనసులో ఉంచుకోవాలి. మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనసు ఏంటంటే చాలా తిరిగిపోతుందండి. వెంటనే మనసు తిప్పుకుంటాం మనం. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్న మనసు తీరిపోయినాక ఎటువంటి మనసు ఉంటుందండి? అదే మనసు ఉంటుందా? అందుకే మనసును జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. వెంటనే తిరిగిపోతాం మనము. మనసు మారిపోతుంది. అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. అప్పటి ప్రార్థన ఎలాగుంటుంది, ఇప్పటి ప్రార్థన ఎలాగుంటుంది. అప్పటి దీనత్వం ఎలాగో, ఇప్పటి పరిస్థితి ఎలాగో. ఇలాంటివి మనలో కూడా సంభవిస్తాయి. మన మనసును కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనులకు దేవుడు కృపను ఎప్పుడు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యము ఉన్నది, దీనులకు దేవుడు కృపను అనుగ్రహించును అని ఉన్నది. అందుకే ప్రభు అన్నాడు, నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, నా కాడి మీ మీద ఉంచి మీరు నేర్చుకోండి అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు మాదిరిగా ఉండగా ఆ ప్రభువును బట్టి మనం నేర్చుకొని ప్రభు మన ఎడల జరిగించిన ప్రతి కార్యాలు, వారు చూచిన వాటిని, ఎలా వారు ప్రయాణం చేశారు 40 సంవత్సరాలు, ఎలా ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు, అరణ్యములో ఎలాగూ పోషించబడ్డారు, బండలో నుండి ఎలా నీళ్లు ప్రవహించగా వారు సమృద్ధిగా నీళ్లు త్రాగారు,
యుద్ధాలలో వారు ఆయుధాలు లేకుండానే జయించారు. వారు ఆయుధాలు ఎక్కడి వారికి? యుద్ధ వీరులు యుద్ధానికి వచ్చేటప్పుడు ఆయుధాలు ఉంటాయి వారికి. వీరికి ఏ ఆయుధాలు లేవు, ఆయుధాల నేర్పు లేదు. బానిసలుగా ఉన్నవారు ఎక్కడ ట్రైనింగ్ చేసి వచ్చారు? యుద్ధము యెహోవాదే అన్నాడు. వారు కేవలము ప్రార్థించాలి అంతే. మోషే చేతులెత్తినప్పుడు జయం. విశ్వాసులకు అదేనండి. నీవు పైకి చేతులెత్తేనే నీకు జయ జీవితం. చేతులెత్తడం మానుకున్నావా, జీవితం ఎలా నడుస్తుందో తెలియదు. వారు ఓడిపోయారు, చేతులు దించినప్పుడు ఓడిపోయారు. కనుక మన జీవితంలో వీటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. మన మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ, మనసట చాలా మనసు మీద చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మనసులు అడి ఆశలు ఆడుతుందట. మనసును అణుచుకోలేకపోతామంటారు. మనసే మనకు శత్రువుగా ఉంటుందండి. నేను ఒక దైవజనుని మెసేజ్ విన్నాను. తాను ఒకటి చెప్తూ, ఒక మంచి యాంకర్ కొంతకాలం క్రింద ఆమె సూసైడ్ చేసుకుంది. చాలా మంచి పేరు ప్రఖ్యాతి చెందింది. సూసైడ్ చేసుకుంటే ఒక నోట్ రాసిందట. ఏం నోట్ అని చూస్తే, నా మనసే నాకు శత్రువు అయింది అన్నాడట. మనసే నాకు శత్రువు అయిపోయింది. అందుకే ఆమె సూసైడ్ చేస్తుంటే, మనసు ఎంత భయంకరమైనదో చూడండి. మనసును అదుపులో ఉంచుకోలేక, మనసును అంచుకోలేక, మనసును మన స్వాధీనములో ఉంచుకోలేక ఎంత భయంకరమైన దారి తీస్తుందో. అందుకే మనస్సును జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. ఈరోజు మనము కాపాడుకునేది మన మనస్సు. దేవుడు మనకు సమీపంగానే ఉంటాడు ఎప్పుడైనా. అద్భుతం కదా. ఆయన చంకన పెట్టుకొని నడుస్తానన్నాడు. చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయండి. దేవుని వాక్యము చాలా అమూల్యమైనది, ఎంతో అద్భుతమైనది, ఆనందించేది. ఎంతసేపు చెప్పుకున్నా అంతసేపు ఆనందమే. దేవుని వాక్యములో అంత సంతోషం ఉన్నది. అందుకే 3 రోజులు వారు ప్రభు మాటలు వింటూ, వారికి ఆకలి కాలేదు. కొండ మీద 3 రోజులు ఆకలి కాలేదు, నిద్ర రాలేదు. ఆయన మాటలు శిష్యులు ఏమన్నారంటే, దేవా, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవు, మేము ఎక్కడికి వెళ్తామండి, నిన్నే వెంబడిస్తాం. దేవుని మాటలు అలాంటివి. ఆయన మాటల కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన సంతృప్తి పరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వకృపానిధియగు తండ్రి, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము కలిగిన వాడవు. అన్ని నామముల కంటే పైనామము ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేత నేడు మిమ్మను ఆరాధించుటకు, మిమ్మను పూజించి ఘనపరచుటకు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. చేరి వచ్చిన వారందరినీ బట్టి స్తుతిస్తున్నాం. ప్రతి వారిని దీవించండి. ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నారో ప్రభువా, మీ కృపను అనుగ్రహించండి. నమ్మదగిన దేవుడవు ప్రభువా, మాకు సమీపముగా ఉన్నవాడవు, మా ముందర నడుచుచున్నవాడవు, మా పక్షమున యుద్ధము చేయువాడవు. అద్భుతమైన మీ సన్నిధి మాతో ఉండగా మాకు అంతే చాలు ప్రభువా. దేవా, మీకు స్తోత్రాలు నాయన. అనారోగ్యాలతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. మీ కృపగల హస్తము చాపండి. శిలువ మీద బలియాగమవుతూ మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉండగా స్తుతిస్తున్నాం. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చావు. మీ కృప కొరకు వేడుకుంటున్నాము. దీర్ఘకాల వ్యాధులు, తాత్కాలిక వ్యాధులు, చిన్న చిన్న బలహీనతలు ఏవైనా మమ్మను బలహీనపరిచేవే శరీరమును, వాటన్నిటి నుండి విడుదల చేయండి.
యేసు నామములో విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరము గల దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. సంఘము ద్వారా జరిగే పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, వారికి తోడై ఉండండి. ఇంతవరకు విన్న వాక్యం అంతా మా హృదయంలో భద్రపరుచుకొని మా మనస్సును మేము జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తిరిగి వెళ్ళవలసిన ప్రయాణాలు దూర ప్రాంతం నుండి వచ్చారు ప్రభువా, మీ పాదాలు మ్రొక్కుచున్నాము. అందరికీ తిరిగి క్షేమ ప్రయాణాలు జరిగించండి. ఊరి నుండి మా ప్రియులు ప్రభాకర్ ప్రభువా, నయోమి వారి బంధువులు వచ్చారు, మీకు స్తోత్రాలు. దీవించండి. ఇక్కడ నిజామాబాద్ స్థానిక సంఘము కొరకును ప్రార్థిస్తున్నాం. మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ దీవెనలతో మమ్మను పంపుమని, మరొకసారి ఇలాగూ కలిసి మిమ్మను స్తుతించే భాగ్యము మాకిమ్మని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును పుబాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయా. నామది నీ కోవెలగా మలుచుకోవయా, నా వృధిని రారాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా వృధిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచిదేవా. వందనాలు అందరికీ.